డెస్క్ టెలిఫోన్ మ్రోగడంతో రిసీవర్ అందుకుని ఎస్ అన్నాడు డిటెక్టివ్ భగీరథ. డిటెక్టివ్ భగీరథ గారేనా మాట్లాడేది? అడిగాడు అవతలి వ్యక్తి. ఎస్, మీరెవరు? అడిగాడు డిటెక్టివ్. సార్, నా పేరు జలాలుద్దీన్, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి నేను, కంగారుగా అన్నాడు అవతలి వ్యక్తి. ఇది ఫోన్లో డిస్కస్ చేసే విషయానికి కాదు. సరే, రండి అన్నాడు భగీరథ. మీ ఆఫీసులో వద్దు సార్, వేరే ఎక్కడైనా కలుద్దాం అభ్యర్థనగా అన్నాడు ఆ వ్యక్తి. మీకు అభ్యంతరం లేకపోతే మెహదీపట్నంలో ఉన్న కోక్ అండ్ కాక్టెయిల్ రెస్టారెంట్లో కలుద్దాం. మిమ్మల్ని నేను గుర్తుపట్టేదెలా? అడిగాడు భగీరథ. మీరు నాకు తెలుసును సార్, నేనే మీ వద్దకు వస్తాను. హడావుడిగా ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు అవతలి వ్యక్తి. సాయంత్రం నిర్ణీతవేళకు 5 నిమిషాలు ముందే కోక్ అండ్ కాక్టెయిల్కి చేరుకున్నాడు డిటెక్టివ్ భగీరథ. ఓ పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ అది. రద్దీగా ఉంది. తన ప్రాస్పెక్టివ్ క్లయింట్ తనను చూసి వస్తాడని 2 నిమిషాలు గుమ్మం వద్దే నిలుచున్నాడు భగీరథ. ఎవరూ రాలేదు. లోపల ఖాళీగా ఉన్న ఓ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. 10 నిమిషాల తరువాత ఓ యువకుడు హడావిడిగా లోపల ప్రవేశించడం కనిపించింది. ఓసారి హాలంతా చూపులతోనే పరికించి తిన్నగా భగీరథ ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చాడు అతను. ఐయామ్ జలాలుద్దీన్, మీకు ఫోన్ చేసింది నేనే అన్నాడతను. టేబుల్కి మరోపక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. సుమారు 35 ఏళ్లుంటాయి అతనికి. ఫెయిర్గా, సన్నగా, పొడవుగా ఉన్నాడు. ముఖంలో ఆందోళన ఛాయలు తారట్లాడుతున్నాయి. వెయిటర్ రావడంతో కాఫీకి ఆర్డర్ ఇచ్చారు. సార్, నేను పెద్ద ఆపదలో చిక్కుకున్నాను, నన్ను మీరే కాపాడాలి అన్నాడు జలాలుద్దీన్. వివరంగా చెప్పండి అన్నాడు భగీరథ. అతను చెప్పిన వివరాలు ఇవి. హోటల్ మేనేజ్మెంట్ చదివిన అతను అమెరికాలో వివిధ హోటల్స్లో 7 ఏళ్లపాటు పనిచేశాడు. అక్కడే సెటిలైన ఓ పాకిస్తానీ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. హైదరాబాదులో ఉంటున్న అతని తల్లిదండ్రులకు ఇటీవల ఆరోగ్యం చెడిపోవడంతో 4 నెలల క్రితం ఇండియాకి తిరిగి వచ్చేశాడు. భార్య అక్కడే ఉండిపోయింది. అతనికున్న అమెరికా అనుభవంతో ఇక్కడ ఓ స్టార్ హోటల్లో మేనేజర్గా సులభంగానే ఉద్యోగం దొరికింది. కాని హఠాత్తుగా చెప్పడం ఆపి చటుక్కున టేబుల్ క్రిందకు డక్కయ్యాడు జలాలుద్దీన్. ముఖంలో భయం క్రమ్ముకుంది. అతని చూపులు ఎంట్రన్స్ వైపు ఉండడం గమనించి అటువైపు చూశాడు భగీరథ. ఎవరో 4 వ్యక్తులు గుమ్మంలో నిలుచుని చూపులతోనే రెస్టారెంటును స్కాన్ చేస్తుండడం కనిపించింది. జలాలుద్దీన్ లేచి నిలుచున్నాడు. సార్, మనం మళ్ళీ కలుద్దాం, తరువాత మీకు ఫోన్ చేస్తాను అన్నాడు గబగబా. జేబులోంచి పొడవాటి కవర్ ఒకటి తీసి డిటెక్టివ్ చేతిలో పెట్టాడు. మీరు నా కేసును టేకప్ చేస్తే ఇవ్వడానికని తెచ్చిన అడ్వాన్స్ ఇది. ప్రస్తుతానికి దీన్ని రిటైనర్షిప్గా ఉంచండి. కంగారుగా వెనుక గుమ్మం వైపు నడచాడు. 2 అడుగులు వేసి ఆగాడతను. సార్, మనం మళ్ళీ కలుసుకునేంతవరకు ఆ క్యాష్ని అలాగే ఉంచండి. ఎందుకంటే జాగ్రత్తగా లెక్కపెట్టుకుని దాచుకోవలసిన సరికొత్త నోట్లు అవి అనేసి అక్కడ్నుంచి అదృశ్యమైపోయాడు. రాత్రి 8 గంటలకు డిటెక్టివ్ యొక్క ఆఫీసులో ప్రవేశించారు 2 వ్యక్తులు. ఎత్తుగా, దృఢంగా ఉన్నారు. సఫారీ సూట్స్ ధరించి క్యాప్స్ పెట్టుకున్నారు. వీ ఆర్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్ అన్నారు. ఈరోజు సాయంత్రం మెహదీపట్నంలో ఉన్న కోక్ అండ్ కాక్టెయిల్లో జలాలుద్దీన్ అనే వ్యక్తిని కలిశారు మీరు అన్నాడు ఒకతను. ప్రశ్నార్థకంగా చూశాడు భగీరథ. అతను మీతో ఏం మాట్లాడాడు? సూటిగా చూస్తూ ప్రశ్నించాడు ఆ వ్యక్తి. క్లయింట్స్ విషయాలు ఇతరులతో చర్చించను నేను అన్నాడు భగీరథ. వీ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ హిమ్ అన్నాడు 2వ వ్యక్తి. ఏ విషయంలో? అడిగాడు భగీరథ. సారీ, వీ కాంట్ రివీల్ ఇట్. సేమ్ ఈజ్ మై ఆన్సర్ అబౌట్ మై క్లయింట్. ఆ వ్యక్తి మీకో కవర్ ఇచ్చాడు. అందులో ఏముంది? ప్రశ్నించాడు మొదటి వ్యక్తి. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ జవాబిచ్చాడు భగీరథ. మాతో సహకరించకపోతే మీ ఆఫీసును సెర్చ్ చేయవలసి ఉంటుంది మేము బెదిరించారు వాళ్ళు. సెర్చ్ వారెంట్ ఉందా? అడిగాడు భగీరథ. అండ్ మీ ఐడీలను కూడా చూపించలేదు మీరు. ముఖాలు చూసుకున్నారు వాళ్ళు. ఇఫ్ యూ డోంట్ కోపరేట్, ఫోర్స్ ఉపయోగించవలసి ఉంటుంది అన్నాడు మొదటి వ్యక్తి. భగీరథ ఇంటర్కామ్లో లోపల ఉన్న అసిస్టెంట్ భావనకు ఫోన్ చేశాడు. భావన, గెట్ ద డిజిపీ ఆన్ ద లైన్ అన్నాడు. ఆ పలుకులు ఆలకించిన ఆ వ్యక్తులు ఓకే సెర్చ్ వారెంట్తో తిరిగి వస్తాం అంటూ హడావుడిగా గదిలోంచి బయటకు నడచారు. వాళ్లు నిజంగా పోలీసులేనా అన్న సందేహం కలిగింది డిటెక్టివ్కి. మర్నాటి ఉదయం 6 గంటలకు జలాలుద్దీన్ నుండి డిటెక్టివ్కి కాల్ వచ్చింది. సార్, ఐయామ్ ఆన్ ద రన్. ఈరోజు ఉదయం 9 గంటలకు సంజీవయ్య పార్కులో కలవడానికి వీలవుతుందా ప్లీజ్ అనడిగాడు. ఓ క్షణం ఆలోచించి ఓకే అన్నాడు భగీరథ. భగీరథ పార్కుకు చేరుకునేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. పార్కులో జనం అక్కడక్కడ ఉన్నారు. జలాలుద్దీన్ చెప్పిన పొదరిల్లు చివరిలో ఉంది. జలాలుద్దీన్ వీపు పూతీగలలోంచి కనిపిస్తోంది.
ప్రవేశం వెనుకపక్క నుండి కావడంతో అటువైపు వెళ్లిన భగీరథ లోపలి దృశ్యాన్ని చూసి ఉలికిపడ్డాడు. ఓ రాతిబండకు జేరగిలబడి కూర్చుని ఉన్నాడు జలాలుద్దీన్. ఛాతీలో కత్తి దిగబడి ఉంది. షర్టంతా రక్తసిక్తమైంది. దగ్గరకు వెళ్లి ముక్కు దగ్గర వ్రేలు పెట్టి చూశాడు భగీరథ. శ్వాస ఆడడం లేదు. ఒంటిమీద చేయి వేసి చూశాడు. బాడీ టెంపరేచర్ని బట్టి అతను చనిపోయి ఎంతోసేపు అయి ఉండదనిపించింది. పొదరింటి బయటకు పరుగెత్తి పరిసరాలను పరికించాడు. ఎవరూ కనిపించలేదు. హతుడి ప్యాంట్ పోకెట్స్ని వెదికాడు. ఒకదానిలో మనీ పర్సు, రెండవదానిలో చేతిరుమాలు ఉన్నాయి. మనీ పర్సులో కొన్ని కరెన్సీ నోట్స్ తప్ప ఇంకేమీ లేదు. విండోలో అతని భార్య కాబోలు, జాయింట్ ఫోటోగ్రాఫ్ ఉంది. వెనుక సెల్ ఫోన్ పడి ఉంది. అది అతనిదే అయ్యుంటుందనుకున్నాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరాంకి ఫోన్ చేసి ఆ హత్యను గూర్చిన సమాచారం ఇద్దామని జేబులోంచి తన సెల్ తీశాడు భగీరథ. స్క్రీన్ మీద కనిపించిన ఎస్ఎంఎస్ని చూసి విస్తుపోయాడు. అది జలాలుద్దీన్ నుండి వచ్చినది. సార్, ఓ కవర్ మీ పోస్టల్ లెటర్ బాక్స్కి పంపించాను. దయచేసి చూడండి. ఆ మెసేజ్ని అతను ఎప్పుడు పంపించాడో తాను చూసుకోలేదు. ఇన్స్పెక్టర్కి తన సెల్లోంచి ఫోన్ చేయాలన్న ఆలోచనను విరమించుకుని అక్కడ నుండి బయలుదేరాడు భగీరథ. ఇంటికి వెళుతూ త్రోవలో ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి 100కి డయల్ చేసే పార్కులోని శవం గురించి అలర్ట్ చేశాడు. పీక్ అవర్ ట్రాఫిక్ జామ్స్ కారణంగా అతను ఇంటికి చేరుకునేసరికి 11 గంటలయింది. చేరుకోగానే ఎదురైన వార్త అతన్ని అప్రతిభుణ్ణి చేసింది. అతని పోస్టల్ లెటర్ బాక్స్కి ఎవరో నిప్పు పెట్టడంతో లోపలున్న పోస్ట్తో సహా కాలి బూడదైపోయింది. తాను పార్కుకు సకాలానికి వెళ్లగలిగుంటే జలాలుద్దీన్ బ్రతికి ఉండేవాడేమోనన్న అపరాధ భావన ఏమూలో గుండుసూదిలా గుచ్చుకుంటోంది భగీరథను. అతన్ని చంపిన వ్యక్తి ఎవరో కనిపెట్టి శిక్ష వేయించి జలాలుద్దీన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని తీర్మానించుకున్నాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరాన్ని కలిసి జలాలుద్దీన్ మొదటిసారి తనకు ఫోన్ చేసింది మొదలు అంతవరకు జరిగిందంతా చెప్పాడు. హత్యాస్థలం నుండే చేయబోయి తన ఫోన్లోని జలాలుద్దీన్ మెసేజ్ని చూశాక అతను పంపించిన కవర్ ఏమిటో చూసేంతవరకు బయటపడకూడదని ఆగిపోయాడు. కాని ఆ సంగతి శత్రువులకు ఎలా తెలిసిపోయిందో తన లెటర్ బాక్స్ని కాల్చేశారు. జలాలుద్దీన్ మృతదేహానికి పోస్ట్ మార్టెం జరిపించి బాడీని అతని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. భగీరథ జలాలుద్దీన్ తల్లిదండ్రులను కలుసుకున్నాడు. వారు చెప్పిన విషయానికి ఆశ్చర్యం కలిగించింది. జలాలుద్దీన్ హత్య తరువాత ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తులతో బెదిరించి దేనికోసమో ఇల్లంతా గాలించి వెళ్లారట. ఆ సంగతి పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారట. తనకు తెలిసినంతవరకు తమ కుటుంబానికి గాని కొడుక్కి కాని విరోధులు ఎవరూ లేరని చెప్పాడు ముసలాయన. ఆ కేసు గురించే తీవ్రంగా ఆలోచిస్తున్న డిటెక్టివ్కి జలాలుద్దీన్ రిటైనర్షిప్గా ఇచ్చిన క్యాష్ కవర్ గుర్తుకు వచ్చింది. అతని పలుకులు మదిలో మెదిలాయి. మనం మళ్లీ కలుసుకునేంతవరకు ఆ క్యాష్ అలాగే ఉంచండి. ఎందుకంటే జాగ్రత్తగా లెక్కపెట్టుకుని దాచుకోవలసిన సరికొత్త నోట్లు అవి అన్నాడు. టేబుల్లోంచి ఆ కవర్ తీసి తెరచి చూశాడు భగీరథ. సరికొత్త 2000 రూపాయల నోట్ల కట్ట అది. జలాలుద్దీన్ ఆ నోట్లను అలాగే ఉంచమన్నాడంటే ఒకవేళ తాను కలవలేకపోతే వాటి ద్వారా తనకు ఏదో సంకేతం ఇవ్వాలనుకున్నాడా అని ఆలోచనలో పడ్డాడు. జాగ్రత్తగా లెక్కపెట్టుకుని అనడంలో వాటిని లెక్కపెట్టమని చెప్పకనే చెప్పాడా? వాటిని లెక్కపెట్టాడు. మొత్తం 25 నోట్లు. ఓ నోటు మీద అస్పష్టంగా ఏదో స్క్రిబ్లింగ్ కనిపించింది. కొత్త నోటుపైన ఆ స్క్రిబ్లింగ్ ఏమిటా అని భూతద్దంతో పరిశీలించాడు దాన్ని. హోటల్ స్కై హై, పెంట్ హౌస్ అని గిలికినట్టున్న అక్షరాలు కనిపించాయి. హోటల్ స్కై హై, జలాలుద్దీన్ పనిచేస్తున్న హోటల్ అదే. అతను చెప్పాలనుకున్న మిస్టరీ ఏదో అతని వర్క్ ప్లేస్లోనే ఉందనిపించింది. శంషాబాద్లోని స్కై హై ఓ స్టార్ హోటల్, 5 అంతస్తుల అధునాతన కట్టడం. మారుపేరుతో టూరిస్ట్గా ఆ హోటల్కి వెళ్లిన డిటెక్టివ్ అసిస్టెంట్ భావన స్కైవ్యూ కోసమంటూ పెంట్ హౌస్ అకామోడేషన్ కావాలంది. ఖాళీ లేదని 5వ అంతస్తులో రూమ్ నంబర్ 503ను అలాట్ చేశారు. భావన డిన్నర్ తరువాత టెర్రేస్ పైకి వెళ్లబోతే సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. పైన పెంట్ హౌస్ ఉన్నందున అతిథులకు అనుమతి లేదంటూ. లిఫ్ట్ మూవ్మెంట్ పగటిపూట కంటే రాత్రివేళ అబ్నార్మల్గా ఉన్నట్టు గమనించిందామె. మరుసటి రోజు రాత్రి వేషం మార్చుకుని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బార్కి వెళ్ళింది. డ్రింక్స్ ఆర్డర్ చేసింది. త్రాగినట్టు నటిస్తూ పూలకుండీలో ఒలకబోసేసింది. తరువాత లెఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. అందులో అప్పటికే కొందరు ఉన్నారు. వారితో కలిసి పెంట్ హౌస్కి వెళ్ళింది. గుమ్మం దగ్గర వాచ్మేన్ ఆమెను పాస్ అడిగాడు. మరచిపోయినట్టు నటించి హ్యాట్ బ్యాగులోంచి ఓ నోట్లకట్ట తీసి అతని చేతిలో పెట్టింది. అతను ఓసారి అటు ఇటు దొంగచూపులు చూసి డబ్బు జేబులో పెట్టుకుని ఆమెను లోపలికి ఎలవ్ చేశాడు. లోపల ప్రవేశించిన భావన అప్రతిభురాలైంది. ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అయిన అది అత్యంత విశాలంగా
రిచ్ ఇంటీరియర్స్తో మోడర్న్గా ఉంది. ఆడ, మగ, యువత అధికంగా ఉన్నారు. యూనిఫామ్లో ఉన్న స్టూవర్డ్ ఒకడు భావన దగ్గరకు వచ్చాడు. ఎస్, మేం చాట్ రూమా, డోప్ డెన్నా అనడిగాడు సవినయంగా. యాన్, ఐయామ్ జస్ట్ న్యూ హియర్. లెట్ మీ గో రౌండ్ ఫస్ట్, అంది భావన దర్పంగా. చేతిరుమాలు కోసం అన్నట్టు హ్యాండ్ బ్యాగును తెరచింది, అందులోని నోట్ల కట్టలు కనిపించేలా. వాటినతను చూడనే చూశాడు. యూ ఆర్ వెల్కమ్, మేం. ప్లీజ్ టేక్ ఎ టూర్, అన్నాడు. ఒక్కొక్క ఫెసిలిటీని చూస్తుంటే మతిపోయిందామె భావనకు. బార్లో ప్రపంచంలోని ఖరీదైన అన్ని రకాల బ్రాండ్సు ఉన్నాయి. డోప్ డెన్ లో హెరాయిన్, హ్యాషిస్, మార్జువానా లాంటిటి మాదకద్రవ్యాలను సేవిస్తూ ఏవో లోకాలలో తేలిపోతున్నారు కొందరు. చాట్ రూమ్ లో యువతీయువకులు ఆన్లైన్లో సెక్సీ చాటింగ్స్ చేస్తున్నారు. పోర్న్ కార్నివాల్ లో పోర్న్ ఫిల్మ్స్ స్క్రీన్ చేయబడుతున్నాయి. నిర్ణీత ఫీజు చెల్లించి ఓ చాట్ రూంలో ప్రవేశించింది భావన. టేబుల్ పైనున్న ల్యాప్టాప్ ఆన్ చేయగానే స్క్రీన్ మీద అర్ధనగ్నంగా ఉన్న ఆడ, మగ ప్రత్యక్షమయ్యారు. వారిలో ఒకరిని ఎంచుకుని సెక్సీ చాటింగ్ చేయవలసిందే తప్ప ఇతరులతో కాంటాక్ట్ కలవదని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు ఆమెకు. సిస్టమ్ ఆఫ్ చేసి సెల్ తీసి భగీరథకు ఫోన్ చేయబోయింది. అక్కడ జామర్ సమర్చబడడంతో కాల్ వెళ్లలేదు. చాట్ రూమ్ నుండి బయటకు వచ్చింది భావన. తనను సమీపించిన స్టూవర్డ్తో, ఐయామ్ హేవింగ్ ఏ టెర్రిబుల్ హెడేక్, ఐ థింక్ ఐ నీడ్ సమ్ రెస్ట్ అంటూ అతని చేతిలో కొన్ని నోట్లు పెట్టి బయటకు నడచింది. తన సూట్కి వెళ్లిన భావన తాను తెలుసుకున్న విషయాలను ఓపట్టాన జీర్ణించుకోలేకపోయింది. పి.హెచ్. క్రిటికల్ నీడ్స్ ఎమర్జెన్సీ సర్జరీ అంటూ భగీరథకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. అప్పుడు ఇంచుమించు 1 గంట అవుతోంది. పడుకుందామని లైటార్పబోతుంటే డోర్ బెల్ మ్రోగింది. వెళ్లి తలుపు తెరచింది. గుమ్మంలో ఓ వ్యక్తి నిలుచుని ఉన్నాడు. అతని చేతిలో పిస్టల్ ఉంది. అది ఆమెకు గురిపెట్టబడింది. 2 గంటల తరువాత అపెంట్ హౌస్ పైన పోలీసులు రెయిడ్ చేశారు. డిటెక్టివ్ భగీరథ తోడురాగా ఇన్స్పెక్టర్ శివరాం ఆధ్వర్యంలో జరిగింది రెయిడ్. ఎందరో కస్టమర్సు, హోటల్ సిబ్బంది అదుపులోకి తీసుకోబడ్డారు. లక్షల కొద్దీ క్యాష్ స్వాధీనం చేసుకోబడింది. భావనపైన అనుమానం కలిగిన హోటల్ మేనేజ్మెంట్ ఆమెను ఓ గదిలో బంధించింది. పోలీసులు ఆమెను విడిపించారు. హోటల్ సీజ్ చేయబడింది. రెయిడ్ జరిగిన మర్నాడు జలాలుద్దీన్ భార్య జహీరా వచ్చి డిటెక్టివ్ భగీరథను కలిసింది. భర్త హత్య గురించి ఆలకించి స్టేట్స్ నుండి వచ్చిందామె. ఓ కవరు డిటెక్టివ్కి అందించింది. అది జలాలుద్దీన్ ఎయిర్ కార్గోలో భార్యకు పంపిన ఉత్తరం. అతను హత్య చేయబడ్డ రోజునే ఆమెకు అందిందది. జరీనా ఇచ్చిన కవర్లో ఉర్దూలో ఉన్న ఓ లేఖ, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు పెంట్ హౌస్ కార్యకలాపాలకు చెందినవి. ఆ లేఖ యొక్క సారాంశాన్ని వివరించింది జరీనా. హోటల్ స్కై హైలో ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే పెంట్ హౌస్ గురించి తెలుసుకున్నాడు జలాలుద్దీన్. యాజమాన్యానికి తెలియకుండా అక్కడ అంత పెద్ద ఎత్తులో అవినీతి కార్యక్రమాలు జరగడం అసంభవం. అటువంటి హోటల్కి మేనేజరుగా ఉండడం అవమానకరంగా ఎంచి రాజీనామా చేయాలనుకున్నాడు. అంతకంటే ముందు వాళ్లను ఎక్స్పోజ్ చేయాలనుకున్నాడు. ఓ పోలీస్ ఆఫీసర్కి ఫోన్లో సమాచారం అందించాడు. హోటల్ యాజమాన్యం తన ఫోన్నే హ్యాక్ చేసిందో, లేక ఆ పోలీస్ అధికారే చెప్పేశాడో జలాలుద్దీన్ని చంపడానికి యాజమాన్యం మనుషులు వెంటపడ్డారు. జలాలుద్దీన్ హోటల్కి వెళ్లడం మానేసి డిటెక్టివ్ భగీరథను ఆశ్రయించాడు. డిటెక్టివ్కి పెంట్ హౌస్ గురించి కరెన్సీ నోట్ల ద్వారా, పోస్ట్లో పంపిన లేఖ ద్వారా సమాచారం అందించడానికి ప్రయత్నించాడు. హ్యాక్ చేయబడిందన్న అనుమానంతో అందుకు తన ఫోన్ని ఉపయోగించలేదు. ఎందుకైనా మంచిదని డిటెక్టివ్కి పంపిన లేఖ యొక్క నకలును భార్యకు పంపించాడు. డిటెక్టివ్ని కలవడానికి మరో ప్రయత్నం చేస్తున్నట్టు, ఒకవేళ తనకు ఏదైనా జరిగితే ఆ కవర్ని భగీరథకు అందజేయవలసిందిగాను ఆమెను కోరాడు. నిట్టూర్చాడు భగీరథ. ఆ ఫోటోల కోసమే శత్రువులు తన వద్దకు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల్లా వచ్చారు. తన పోస్టల్ మెయిల్ బాక్స్ని కాల్ చేశారు. అతని తల్లిదండ్రులను బెదిరించి ఇల్లంతా ర్యాన్శాక్ చేశారు. చివరకు జలాలుద్దీన్ని చంపేశారు. జలాలుద్దీన్ తనకు ఇచ్చిన 50,000 రూపాయలను అతని తల్లిదండ్రులకు వాపసు చేసేశాడు భగీరథ. పరారిలో ఉన్న హోటల్ యాజమాన్యం కోసం రెడ్ లెటర్, నోటీసు జారీ చేయబడింది. ధైర్యసాహసాలతో ఒంటరిగా పెంట్ హౌస్కి వెళ్లి దాన్ని ఎక్స్పోజ్ చేసిన భావనను ప్రభుత్వం అభినందించింది.